హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ డిజైన్ అండి. ఈజీ అండ్ బ్యూటిఫుల్ డిజైన్. చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు వీడియో చూద్దామండి. ముందైతే మనము హ్యాండ్ కట్ చేసుకోవాలి. నేను పేపర్ కట్ చేసుకున్నాను. హైట్ వచ్చేసి 9 ఇంచులు, లూజు 5 ఇంచులు, హ్యాండ్ డౌన్ 3 ఇంచులు అండి. నేను పేపర్ కట్ చేసుకున్నాను. ఆ పేపర్ సైడ్ పెట్టేసి క్లాత్ చూడండి, ఫోల్డింగ్ ఉంది క్లాత్. ఫోల్డింగ్ పైన నేను క్లాత్ ఎంత తీసుకున్నానంటే, హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, వెడల్పు వచ్చేసి 11 ఇంచులు 17 ఇంచులు తీసుకున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో నుండి 3 ఇంచులకి ఇలా మార్క్ చేయాలి. కింద పైన మార్క్ చేసి ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు టక్స్ నుండి ఫోల్డింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఫోల్డింగ్ తీసేద్దాం. ఇక్కడ మిడిల్లో ఉంది కదండి, ఒకసారి చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ టక్స్ పెట్టుకుంది ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇటు నుండి ఒకటి ఫోల్డ్ చేసి అటువైపు నుండి ఇంకొకటి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా ఫోల్డింగ్ చేయాలి అని చూపిస్తున్నానండి. స్టిచ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం వీడియోలో. ఇక్కడ మిడిల్లో ఇక్కడండి, ఇక్కడ మిడిల్లో ఈ విధంగా మనం టక్స్ పెట్టుకుంది ఇలా ఫోల్డ్ చేయాలి. అటువైపు నుండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఈ విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇంకోటి ఈ విధంగా ఫోల్డ్ చేసి అటువైపు నుండి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, తెలిసిపోతుంది. అందుకే టక్స్ పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో ఫస్ట్ ఫోల్డింగ్ చేసినాం కదా, మొదటిది ఫోల్డింగ్ చేసినాం కదా, పైనుండి 3 ఇంచులకు మార్క్ పెట్టి అక్కడ స్టిచ్ వేయాలి. సెకండ్ థర్డ్ వదిలేయాలండి. ఫస్ట్ ఏది ఫోల్డింగ్ చేసినామో అది ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసి 3 ఇంచుల పైనుండి కిందికి 3 ఇంచులకు మార్క్ చేసి ఇలా స్టిచ్ వేయాలి. జస్ట్ అది ఊడిపోకుండా అంతే. ఇప్పుడు రెండవదండి, ఆ మొదటి స్టిచ్ ఉంది కదా, ఇప్పుడు రెండవ లేయర్ ఇలా ఫోల్డ్ చేసి ఇది 3 ఇంచులకు ఉంది కదా, ఇప్పుడు 6 ఇంచులకు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా, అదే కరెక్ట్గా ఇలా పెట్టి రెండవ లేయర్ స్టిచ్ వేయాలి. మూడోది అవసరం ఉండదండి, ఎందుకంటే 9 ఇంచులు కదా హ్యాండ్ పొడవు, 3 ఇంచుకి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అదే క్లాత్ ఇలా రిటర్న్ మలపాలి. ఆ కుచ్చు పెట్టినాం కదండి, వాటినే రిటర్న్ మలపాలి, రిటర్న్ ఫోల్డ్ చేయాలి. ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసి ఏల్తో రబ్ చేయాలండి, అవి కరెక్ట్గా వస్తాయి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ విధంగా. న్యూ మోడల్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇటు సైడు అటువైపు తింపాలి.
ఇలా రిటర్న్ తింపి స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం వేలుతో రబ్ చేస్తే అవి కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు కింద పట్టేస్తున్నాను నేను. లేస్ అయినా వేసుకోవచ్చు. 2.5 ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చి. రాంగ్ సైడ్ పెట్టాలి. హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టి విధంగా 1/2 ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ తింపి విధంగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ సైజు విధంగా పెట్టి చుట్టూ చేంజ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఫుల్ వీడియో చూడండి, అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. చాలా సింపుల్. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ దగ్గర పూసలన్నా ఏదైనా స్టోన్స్ అన్నా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర పూసలు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చాలా బాగుంటుందండి, ఎవరికైనా ట్రై చేయండి. లైనింగ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇది మామూలు బ్లౌజ్ పీసు. ఈ డిజైన్ స్టిచ్ చేయమన్నారు. లైనింగ్ వేస్తే లోపల ఆ క్లాత్ కనపడదు కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఇటు వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.